కోల్కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సృష్టించిన ఆర్జికర్ ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ కు సిల్దా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇక కోర్టు తీర్పు పైన బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణ శిక్ష విధించాలని వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనల కేసులో కీలక తీర్పు వెలువరించారు. దోషి ఎవరైతే జనవరి 18న దోషిగా కోర్టు ఖరారు చేసింది సంజయ్ రాయ్ని, అతనికి ఈరోజు శిక్ష విధించడం జరిగింది. జీవిత ఖైదు విధిస్తూ సీల్దాలోని కోల్కతాలోని సీల్దా సిబిఐ స్పెషల్ కోర్టు ఖరారు చేయడం జరిగింది. శిక్ష తీర్పు జరిగింది. గత ఏడాది ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పైన హాస్పిటల్లో అత్యాచారం జరిగింది. దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 10న అతన్ని ఎవరైతే దోషిగా ఈరోజు నిందితుడిగా తేలారో, ఈరోజు శిక్ష ఖరారైందో సంజయ్ రాయ్ని ఆగస్టు 10వ తారీఖు పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్లో భాగంగా ఆల్మోస్ట్ సిబిఐ అంటే కోల్కతా పోలీస్ నుంచి సిబిఐకి చేరడం, సిబిఐ తీసుకొని ఆల్మోస్ట్ పూర్తిస్థాయి విచారణ చేసి 120 మంది సాక్షులను విచారించి వాదోపాదనలన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ధర్మాసనం అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. బిఎన్ఎస్ 3 సెక్షన్ల కింద ప్రధానంగా బిఎన్ఎస్ 64(1), అదేవిధంగా బిఎన్ఎస్ 66, అదేవిధంగా 103(1) ఈ 3 సెక్షన్ల కింద అతనికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సిబిఐ ఇచ్చినటువంటి సిబిఐ సబ్మిట్ చేసినటువంటి వాగ్మూలాలు స్టేట్మెంట్లు కావచ్చు, లేదంటే సాక్ష్యాలు కావచ్చు, విచారణ సాక్షులు కానీ వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు సమయంలో అయితే విచారణ ముగిసే ముందు అంటే తీర్పు ఇవ్వడానికి ముందు సంజయ్ రాయ్ యొక్క వర్షన్ కూడా న్యాయస్థానం అడగడం జరిగింది. మీరు అని చెప్పదలుచుకున్నారా? ఈ విధంగా మొత్తం జరిగింది మీ పెన్ టు పెయిన్ పాయింట్గా అంటే దర్యాప్తు అధికారులు మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మీరే దోషిగా తేలేరు, మీరే చేశారన్నట్లుగా చెప్పారు. కాబట్టి ఫైనల్గా మీరు అని చెప్పదలుచుకున్నారా అని సంజయ్ రాయ్ని ధర్మాసనం అడిగింది. సంజయ్ రాయ్ చాలా స్పష్టంగా తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం తనను ఫ్రేమ్ చేశారని, ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా తనని అందులో ఇరికించేశారని చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అటువంటి వాదన వ్యక్తం చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా న్యాయస్థానం ఎప్పుడు కూడా జ్యూరిస్డిక్షన్ అప్పుడు కూడా సాక్ష్యాలు, అదేవిధంగా వాదోపాదనలు ఆ కేసుని వాటిని బేస్ చేసుకునే జ్యూరిస్డిక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంజయ్ రాయ్ దోషిగా తెలుస్తూ సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో తీర్పు ఇస్తున్న సమయంలో కొంత ఏదైతే ట్రైనీ డాక్టర్ని కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కొంత భావోద్వేగం గురారు. తమకి అంటే వారి వర్షన్ కూడా అంటే తుది తీర్పు అంటే శిక్షని ఖరారు చేసే ముందు కూడా వారి ఒపీనియన్ కూడా అడగడం జరిగింది. తమకి నష్టపరిహారం వద్దు, న్యాయం కావాలంటూ డాక్టర్ యొక్క కుటుంబ సభ్యులు కూడా, చనిపోయిన డాక్టర్ యొక్క కుటుంబ సభ్యులు కూడా బలంగా కోరడం జరిగింది. 50,000 రూపాయల జరిమానా కూడా విధించారు అతనికి, సంజయ్ రాయ్కి.